టు హెచ్ఎం టీవీ హెల్త్. మనలో చాలా మందికి కామెర్లు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు కామెర్లు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, ఏ ఏజ్ లో ఎక్కువగా కనిపిస్తాయి, ఒకవేళ కామెర్లు వస్తే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో ఇలాంటి విషయాల్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రాజేష్ ఉన్నమట్ల గారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. సో కామెర్లు అనేవి ఎందుకు వస్తాయి అసలు? కామెర్లు అంటే ఏంటంటే బేసికల్గా ఇంగ్లీష్లో మనం జాండీస్ అంటాం. అది బ్లడ్లో బిలిరూబిన్ అని ఒక ఇది ఉంటుంది. దానివల్ల కామెర్లు అనేది డెవలప్ అవుతుంది. అది వేరియస్ పార్ట్స్ ఆఫ్ బాడీలో డిపాజిట్ అవ్వడం వల్ల, బ్లడ్లో దాని శాతం పెరగడం వల్ల వస్తుంది. బిలిరూబిన్ అనేది రెండు రకాలు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బిలిరూబిన్ అని ఉంటుంది. ఏది పెరిగినా జాండీస్ అనేది వస్తుంది. సో ఈ కామెర్లు అనేవి మామూలుగా ఇప్పుడు మనం పిల్లల్లో పెద్దల్లో చూస్తుంటాము. పుట్టిన పిల్లల్లో కనిపించే జాండీసు, పెద్దల్లో కనిపించే జాండీసు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుందా? పిల్లల్లో వచ్చే జాండీస్ అనేది ఫిజియలాజికల్గా తల్లిలో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి కిడ్స్కి క్యారీ అయ్యి, పిల్లలకి క్యారీ అయ్యి అది జాండీస్ కింద చూపెడుతుంది. దానికి స్పెషల్గా అది ఒక డిసీజ్లా కాకుండా అది ఫిజియలాజికల్ జాండీస్ అంటాము. అది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఈ పెద్దల్లో వచ్చే జాండీస్లో వచ్చే జాండీస్ అనేది డిఫరెంట్. పెద్దలో వచ్చే జాండీస్ ఏంటంటే పర్టికులర్గా యాజ్ ఎ సెడ్ ఈ బిలిరూబిన్ పెరగడం అనేది ఎక్కువగా మన బ్లడ్లో కనిపించడం అనేది మూడు రకాలుగా ఉంటుంది. లివర్కి ముందు బ్లడ్లో వచ్చే అబ్నార్మాలిటీస్ ప్రీ హెపాటిక్ జాండీస్ అని అంటాం. దాని తర్వాత లివర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, లివర్లో సెల్స్ మాల్ ఫంక్షన్, ఈ బిలిరూబిన్ మెటబాలిజం సరిగా అవ్వకపోవడం వల్ల వచ్చే జాండీస్ ఉంటుంది. దాని తర్వాత లివర్ తర్వాత బ్లడ్లో బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఉండదు, లివర్ బాగానే ఉంటుంది. లివర్ తర్వాత ప్రాబ్లం వస్తే ఒక జాండీస్, ప్రాబ్లం అంటే లివర్ బయలు కొట్టాలి ఏదైనా అడ్డు వస్తాయి కానీ ఒక జాండీస్ వస్తుంది. దాన్ని మనం పోస్ట్ హెపాటిక్ జాండీస్ ఆర్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం బేసికల్గా. ఇలా పర్టికులర్గా మూడు రకాలుగా ఉంటుంది జాండీస్: ప్రీ హెపాటిక్, హెపాటిక్ అండ్ పోస్ట్ హెపాటిక్. సో మీరు చెప్పిన ఈ బిలిరూబిన్ అంటే ఏంటి, ఇది బ్లడ్ లో ఎలా పెరిగే అవకాశాలు ఉన్నాయి, రీజన్స్ ఏంటి? ముందు డిస్కస్ చేసిన జాండీస్ అంటే ఏంటంటే బిలిరూబిన్ అనేది పెరగటం. సో ఈ బిలిరూబిన్ అనేది బేసికల్గా ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎండ్ ప్రోడక్ట్ ఆర్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఈ హిమోగ్లోబిన్ మెటబాలిజం. హిమోగ్లోబిన్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, మన ఆర్బీసీ ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. సో ఎప్పుడు ఈ జాండీస్ బిలిరూబిన్ అనేది పెరుగుతుంది అంటే మూడు ఫేజెస్లో, యాజ్ ఎ సెట్ ఇందాక ఆ మూడు ఫేజెస్ ఏంటనేది ప్రీ హెపాటిక్, హెపాటిక్ అండ్ పోస్ట్ హెపాటిక్. ఒకటి బిలిరూబిన్ ఎక్సెస్ ప్రొడక్షన్. దానివల్ల ఏంటంటే లివర్ని దాన్ని మెటబలైజ్ చేసుకోలేకపోతూ ఉంటుంది. సో దానివల్ల బ్లడ్లో జాండీస్ అనేది కనపడుతుంది. ఈ ఎక్సెస్ ప్రొడక్షన్ ఎప్పుడు వస్తుందంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఈ ఎర్ర రక్త కణాలు పగిలిపోవటం వల్ల. సో దిస్ ఈస్ కాల్డ్ హీమోలైటిక్ డిజార్డర్స్ అంటారు. ఇది బిలిరూబిన్ ఎక్సెస్ ప్రొడక్షన్ అండ్ జాండీస్. సెకండ్ వచ్చేటప్పటికి బిలిరూబిన్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటుంది, నార్మల్ ప్రొడక్షన్ ఉంటుంది. లివర్లో ప్రాబ్లం వల్ల లివర్ దాన్ని నార్మల్ బిలిరూబిన్ లెవెల్స్ కూడా మెటబలైజ్ చేయలేకపోతూ ఉంటుంది. మెటబలైజ్ అంటే దాన్ని వేరే దాంతో కలిపి కిందకి పంపిస్తే అది బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ కలపటం విల్ కాల్ ఇట్ యాజ్ అ మెటబాలిజం ఆఫ్ ఆర్ కాంజుగేషన్ ఆఫ్ బిలిరూబిన్ అంటాం. ఆ కాంజుగేషన్ చేయకపోవడం వల్ల బ్లడ్లో బిలిరూబిన్ ఎక్కువ కనపడుతుంది. దిస్ కాల్డ్ హెపాటిక్ జాండీస్. మూడోది వచ్చేటప్పటికి బ్లడ్లో బిలిరూబిన్ ప్రొడక్షన్ నార్మల్ ఉంటుంది అమౌంట్, లివర్ బాగానే మెటబలైజ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే బిలిరూబిన్ అనేది మనకి ఈ బైల్ జ్యూస్ ప్రొడక్షన్ ద్వారా లివర్ నుంచి కొన్ని బైల్ గొట్టాలు తయారయ్యి అది ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ది నార్మల్ అనాటమీ ఆఫ్ బిలియరీ సిస్టమ్. సో ఈ బిలియరీ సిస్టంలో ఎక్కడైనా అడ్డుపడడం వల్ల ఏమవుతుందంటే ఆ బిలిరూబిన్ కిందకి క్లియర్ అవ్వకపోవడం, ఇంటెస్టైన్లోకి వెళ్ళి నార్మల్గా కింద మోషన్లో వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బిలిరూబిన్ శాతం అనేది బ్లడ్లో పెరుగుతుంది. సో ఈ మూడు రకాలు, దిస్ ఈస్ కాల్డ్ పోస్ట్ హెపాటిక్ ఆర్ ఎన్ అబ్స్ట్రక్టివ్ జాండీస్. సో ప్రీ హెపాటిక్ విచ్ విల్ ఇంక్రీజ్ ద లెవెల్స్ ఆఫ్ బిలిరూబిన్, hepatic which cannot metabolize the normal levels of bilirubin, and post hepatic which will cause obstruction to the exit or metabolism, normal clearance of bilirubin. సో ఈ మూడు కండిషన్స్లో బిలిరూబిన్ శాతం అనేది మనకి బ్లడ్లో లెవెల్స్ పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ జాండీస్. కొన్ని టిష్యూస్లో ఈ జాండీస్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కళ్ళల్లో ఎక్కడైతే కొంచెం తెల్లగా ఉంటుంది, చేతులు, కాళ్ళు, దెన్ అక్కడక్కడ బాడీలో కొంత ప్లేసెస్ ఆఫ్ స్కిన్లో కనబడుతుంది. ఎందుకు అంటే బిలిరూబిన్ హ్యాస్ అన్ హై అఫిలియేషన్, అంటే ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది ఆల్బుమిన్ లెవెల్. సో ఆల్బుమిన్ ఏ బాడీస్లో ఎక్కడైతే ఏ టిష్యూస్లో కొంచెం ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాస్లో ఇది కాన్సన్ట్రేట్ అయ్యి
ఆ టిష్యూస్ పర్టికులర్గా అనేది ఏంటంటే ఎల్లోయిష్నెస్ ఎక్కువ కనపడుతుంది. సో మీరు అన్నారు కదా ఈ 3 టైప్స్లో ఏది మోస్ట్ కామన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది? మనకి సొసైటీలో చూస్తే అడల్ట్ జాండిస్, టుడే వి వోంట్ డిస్కస్ అబౌట్ పీడియాటిక్, చిన్నపిల్లల్లో జాండిస్, అడల్ట్ జాండిస్, ఈ 3 రకాలు, ప్రీ హెపాటిక్, హెపాటిక్ అండ్ పోస్ట్ హెపాటిక్లో. ఈ పోస్ట్ హెపాటిక్ జాండిస్ అనేది సొసైటీలో మనకి చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. పోస్ట్ హెపాటిక్ అంటే ఈ బైల్ జ్యూస్కి అడ్డుపడడం వల్ల వచ్చే జాండిస్ చాలా ఎక్కువ. సో మీరు చెప్పిన ఈ జాండీస్కి ఎక్కువగా కారణాలు ఏముంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? అబ్స్ట్రక్టివ్ జాండిస్ని తీసుకుంటే మనకి ఏంటంటే ఈ బైల్ గొట్టాల్లో అడ్డుపడడం అనేది, బైల్ గొట్టాల లోపల ఏదైనా ఇరుక్కుంటే, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి, గాల్ బ్లాడర్ నుంచి స్టోన్స్ జారి బయటకు వచ్చి ఈ బైల్ గొట్టాల్లో అడ్డుపడడం. దిస్ ఈస్ ది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ జాండిస్ ఈ రోజుల్లో మనం చూసేది. దీనికి సిమ్టమ్స్ ఎలా అంటే, గాల్ బ్లాడర్లో స్టోన్ ఎప్పుడైనా జారి బయటికి రాగానే ఇమీడియట్గా సివియర్ పెయిన్, వామిటింగ్స్, ఫీవర్, కొలాంజైటిస్ అని అంటాం, బీపీ తగ్గటం, హార్ట్ రేట్ పెరగటం, అండ్ పేషెంట్స్కి బాగా ఆకలి తగ్గిపోయి బీపీ తగ్గటం, దాన్ని ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వీళ్ళు ల్యాండ్ అవుతారు. ఇది బైల్ గొట్టాల లోపల ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల. బైల్ గొట్టాల వాల్స్ ప్రాబ్లం ఏదైనా వస్తుంది, లైక్ ఏదైనా క్యాన్సర్స్ డెవలప్ అయితే, బైల్ గొట్టాల్లో క్యాన్సర్స్ ఆర్ఎల్స్ పెరియాంపులరీ క్యాన్సర్స్ అని అంటాం, ఆ ఏరియాలో క్యాన్సర్స్ డెవలప్ అయితే కూడా ఈ అడ్డుపడుతుంది. వీళ్ళల్లో ఒక సిమ్టమ్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ రిలేటెడ్గా. వీళ్ళలో నొప్పి అనేది తక్కువ ఉంటుంది, ఫీవర్ అనేది తక్కువ. ఇది స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ క్యాన్సర్ గ్రోత్ అయ్యే కొద్దీ కూడా జాండిస్ ఫామ్ అవుతూ ఉంటుంది. నొప్పి అనేది ఉండదు, కానీ చాలా డీప్ జాండిస్ ఉంటుంది, 15-20 లెవెల్ జాండిస్ వరకు ఉంటుంది. చాలామంది అబ్జర్వ్ చేయరు దీన్ని. దెన్ ఈ బైల్ గొట్టాలు లోపల స్టోన్స్ ఉండు, వాల్లో ప్రాబ్లం ఉంది, కానీ దాని చుట్టుపక్కల నుంచి ఏదైనా దాని బైల్ గొట్టాలు నొక్కడం వల్ల వచ్చే జాండిస్ ఉంటుంది. ఆ జాండిస్ అంటే ప్యాంక్రియాస్లో ఎప్పుడైనా ఏదైనా వాపు వస్తే, లేదా ప్యాంక్రియాస్ హెడ్లో ఏదైనా ఒక క్యాన్సర్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ ఈ బైల్ డక్ట్స్, ఈ బైల్ గొట్టాలు త్రూ ప్యాంక్రియాస్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది. ప్యాంక్రియాస్ గొట్టంతో పాటు కలిసి ఇంటెస్టైన్లోకి ఎంటర్, డియోడినం అని సెకండ్ పార్ట్ ఆఫ్ డియోడినం ఉంటుంది, ఆ పార్ట్లో ఎంటర్ అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి ఈ బైల్ గొట్టాలు ఉండే ఏరియాని మనం పోర్టల్ ఏరియా అని అంటాం. దాని చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ అని మన బాడీలో చాలా చోట్ల ఉంటాయి కదా, అలా లింఫ్ నోడ్స్ అని అక్కడ కూడా ఉంటాయి. వేరే ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి లేదంటే క్యాన్సర్స్ వచ్చి ఈ లింఫ్ నోడ్స్ అనేవి పెద్ద ఈ బైల్ గొట్టాలను నొక్కుకోవడం, బయట నుంచి నొక్కడం వల్ల కూడా జాండిస్ వస్తుంది. సో ఆల్ దీస్ 3 ఆర్ కాజెస్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ జాండిస్. సో బైల్ గొట్టాల్లో స్టోన్స్ కానీ, ఒక్కోసారి కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ, దాని తర్వాత బైల్ గొట్టాల్లో ఏదైనా క్యాన్సర్స్ వస్తాయి కానీ, లేదు బైల్ గొట్టాలు బయట లైక్ డియోడినల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిటిస్, ఇదేది వచ్చినా కానీ బైల్ గొట్టానికి అడ్డుపడి జాండిస్ వస్తుంది. So this is the most common cause of jaundice in adults nowadays. ఓకే. సో ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే, ట్రీట్మెంట్స్ స్టేజ్ని బట్టి చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్స్ అనేది డిసీజ్ని బట్టి. స్టోన్స్ వస్తే ఒక రకమైన ట్రీట్మెంట్, బైల్ గొట్టాలు క్యాన్సర్స్ వస్తే ఇంకో రకమైన ట్రీట్మెంట్, ప్యాంక్రియాటిటిస్ వస్తే ఇంకో రకమైన ట్రీట్మెంట్. ఏదైనా కానీ మోస్ట్ ఆఫ్ దీస్ ట్రీట్మెంట్స్కి ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ విల్ బీ అన్నిటికీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. అడ్డు ఉంది, జాండిస్ వచ్చింది, పేషెంట్ ఇబ్బంది పడుతున్నాడు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఈజ్ టు ఇలాంటి వాళ్ళు ఏంటంటే జాండిస్ శాతం తగ్గించాలి, ఫర్దర్గా ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా కానీ. దానికోసం ఏంటి అంటే మనకి ఎండోస్కోపీ విధానం ద్వారా ఫస్ట్ ఒక ఈఆర్సిపి అని అంటాం, ఈఆర్సిపి ఈ రోజుల్లో చాలామంది ఎక్స్పర్టైజ్ వచ్చినారు, విచ్ విల్ బి ఆ ప్రొసీజర్ విల్ బి డన్ బై మెడికల్ గ్యాస్ట్రో పీపుల్. ఆ ఈఆర్సిపి ద్వారా లోపల ఈ బైల్ గొట్టం ఏదైతే ఉంటుందో అందులోకి మనం ఎంటర్ అయ్యి ఈ స్టోన్స్ ఉంటే స్టోన్స్ని రిమూవ్ చేయటం, క్యాన్సర్ ఉంటే చిన్న బయాప్సీ తీసుకుని అందులోకి ఒక చిన్న గొట్టం పెడతాం, ఇట్ కాల్ స్టెంట్. ఆ స్టెంట్ బైపాస్ చేస్తుంది, ఆ అడ్డు ఏదైతే ఉందో అడ్డుని బైపాస్ చేసి ఇమీడియట్గా ఫీవర్ ఉంటే ఫీవర్, జాండిస్ ఉంటే జాండిస్, పేషెంట్కి కౌంట్స్ ఉంటే కౌంట్స్, సెప్టిక్ కండిషన్ ఉంటే అన్నీ కూడా విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ చాలా ఈజీగా తగ్గుతాయి. ఇది ముందు చేసిన తర్వాత ఒక వారం రోజులు ఆర్ఎల్స్ కొన్ని డేస్ దాన్ని వదిలిపెట్టి దెన్ అక్కడ ఏంటి ప్రాబ్లం అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ మెయిన్ ట్రీట్మెంట్ కలిసి, దిస్ ఈస్ ఏ టెంపరీ ట్రీట్మెంట్ విచ్ డిక్రీజెస్ ఆల్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆర్ఎల్స్ ఆ జాండిస్ని తగ్గిస్తుంది. సో కమింగ్ టు ద మెయిన్ ట్రీట్మెంట్స్ వచ్చేటప్పటికి that again depends on what is the cause for the jaundice. గాల్ బ్లాడర్లో స్టోన్స్ జారి కిందకు వచ్చి అడ్డుపడింది. సో ఎండోస్కోపీ విధానం ద్వారా మనం స్టోన్స్ తీసేసాము, స్టెంట్ పెట్టాము, వాట్ నెక్స్ట్?
వాట్ నెక్స్ట్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ మళ్ళీ జారేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే గాల్ బ్లాడర్ సర్జరీ చేసి దాన్ని రిమూవ్ చేసి ఈ స్టెంట్ అనేదాన్ని మళ్ళీ 1 month తర్వాత మనం దాన్ని రిమూవ్ చేసుకుంటాం. క్యాన్సర్ ఉంది ఒకటి, బయలుగొట్టంలో క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ హెడ్ క్యాన్సర్, యాంపులరీ క్యాన్సర్, పెరియాంపులరీ క్యాన్సర్. సో దానికి ఏం చేయాలి? సో వన్స్ జాండిస్ మనం తగ్గించేసిన తర్వాత వీ గో ఫర్ ఏ సర్జరీ, మేజర్ సర్జరీ, రిమూవ్ వాట్ ఎవర్ ఆ క్యాన్సరస్ పార్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ రీసెక్టబుల్ ఆర్ ఆపరబుల్ థింగ్, వీ రిమూవ్ దట్ పార్ట్, అంతటిని రీకన్స్ట్రక్ట్ చేసి, దట్ ఈస్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ దట్. సో పర్టికులర్గా ఈ ఈ రెండు అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదు క్యాన్సర్లు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, సిబిడిఎస్ క్యాన్సర్స్, కొలాంజోకార్సినోమాస్, ఈ రెండింటి క్యాన్సర్స్ మనం ట్రీట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. మనం కంప్లీట్గా రిమూవ్ చేయలేని పరిస్థితి, లేదంటే డిస్టెంట్గా వేరే దానికి స్ప్రెడ్ అయిందని పరిస్థితి. అప్పుడు మనం ఏం చేస్తామంటే టెంపరీగా స్టెంట్ కాకుండా ఒక పర్మనెంట్ స్టెంట్ వేసి పేషెంట్కి ఫ్యూచర్లో జాండీస్ మళ్ళీ రాకుండా ఉండేదని చూస్తాం. మెటాలిక్ స్టెంట్, విల్ కాల్ ఇట్ యాజ్ ఎ సెమ్స్, కవర్డ్ సెమ్స్, అన్కవర్డ్ సెమ్స్, డిఫరెంట్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ది పేషెంట్ సిచ్యువేషన్. ఇవన్నీ చూసుకుని మనం ఆ స్టెంట్ అనేది అక్కడ డిప్లాయ్ చేసామంటే ఇంకెంతకాలం జనరల్గా ఎనీ క్యాన్సర్ ఇన్ ది బాడీ ఇఫ్ ఇట్ స్ప్రెడ్స్ బియాండ్ ఇట్స్ ప్రైమరీ స్టేజ్ అండ్ దెన్ మెటాస్టైసిస్ వెళ్తే 6 to 9 months వాళ్ళకి లైఫ్ స్పాన్ ఉంటుంది ఎంత. సో ఆ 6 to 9 monthsకి మళ్ళీ జాండీస్ రాకుండా, ఈ ఫీవర్ ఇలాంటివి రాకుండా ఈ మెటాలిక్ స్టెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే అన్నిటికన్నా ఎక్కువగా మనం చూసే జాండీస్ ఏంటి అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ జారి కిందకు వచ్చి అక్కడ ఇరుక్కుని జాండీస్, విపరీతమైన పెయిన్ రావడం, వాంతులు రావడం, పెయిన్ ఈ సెంటర్లోనే కాకుండా బ్యాక్కి స్ప్రెడ్ అయి రావడం. ఈ కండిషన్ వెరీ వెరీ కామన్ కాజ్ ఆఫ్ జాండీస్. దీనికోసం చాలామంది వస్తారు. వి రెగ్యులర్లీ ట్రీట్, ours is a center of excellence for the treatment of this kind of obstructive jaundice. దీనికి మనకి కండిషన్ ఒకసారి చూసిన వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్, మార్నింగ్ టైం ఈఆర్సిపి అది చేసుకుని పేషెంట్ బాగానే ఉంటే మధ్యాహ్నం సర్జరీ చేసుకుని, నెక్స్ట్ డే మార్నింగ్ సర్జరీ అంటే గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ చేసుకుని, నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్, ఆర్ఎల్స్ ఒకరోజు ఈఆర్సిపి ఒకరోజు సర్జరీ చేసుకుని, ఇంకో మ్యాక్సిమం 1 day or 2 days మ్యాక్సిమం ఈ హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. అట్ ది సేమ్ టైం దాన్ని డిలే చేయడం వల్ల ఏంటి అంటే ది ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్. సెప్టిక్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. సెప్టిక్ అంటే ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ కేవలం అక్కడే కాకుండా గాల్ బ్లాడర్ అండ్ బయలు కొట్టాలని కాకుండా బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి వేరియస్ పార్ట్స్ ఆఫ్ బాడీ, సంథింగ్ లైక్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి యూరిన్ తగ్గడం, క్రియాటిన్ పెరగడం, లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం, లివర్ డిఫరెంట్ వేలో ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నిటి వల్ల ఏంటంటే పేషెంట్ లైఫ్ రిస్క్ అనేది చాలా చాలా పెరుగుతూ ఉంటుంది. సో ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్ ట్రీట్మెంట్ అనేది సడన్గా స్టోన్స్ వల్ల వచ్చిందా లేదు క్యాన్సర్స్ వల్ల వచ్చిందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీగా దాన్ని డయాగ్నోస్ చేసి దెన్ యాజ్ పర్ అక్కడ ఉన్న కండిషన్ బట్టి వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది వెళ్తూ ఉండాలి. ఓకే ఓకే అంటే మీరు అంటున్న దాన్ని బట్టి ఈ జాండీస్ అనేది కనెక్టెడ్ టు అనదర్ డిసీజ్, వేరే డిసీజ్ వస్తుంది, కంపల్సరీ వస్తుందా? ఇప్పుడు జాండీస్ వచ్చినప్పుడు దేనికన్నా రిలేట్ అయి ఉంటుందా మీరు అన్నట్టు? ఇన్ జనరల్ జాండీస్ యాజ్ సచ్ ఈస్ నాట్ ఏ ప్రైమరీ డిసీజ్. జాండీస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఏ డిసీజ్ సమ్వేర్, సంథింగ్ అవుట్ సైడ్ ద హీమోలైటిక్ జాండీస్ అండ్ యాజ్ ఐ సెడ్ ఇట్ ఇస్ ఎ ప్రీ హెపాటిక్ జాండీస్. రక్తంలో ఎర్ర రక్త కణాలు వేరియస్ రీజన్స్ వల్ల అయ్యి పగిలిపోతూ ఉంటాయి. దానికి జన్యుపరమైన కారణాలు ఉన్నాయి, దాని సెల్ మెంబ్రెయిన్ థిక్నెస్ సరిగా లేకపోవడం వల్ల కారణాలు ఉన్నాయి, రకరకాల సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియాస్ అని ఉన్నాయి. సో వాట్ ఎవర్ మీకు కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్, T6PD డెఫిషియన్సీ, LDH డెఫిషియన్సీ, ఇలా రకరకాల ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ రక్తం ఆ బ్లడ్ సెల్ అనేది పగిలిపోతూ ఉంటుంది అంత ఎర్లీగా. సో దానివల్ల హిమోగ్లోబిన్ బ్లడ్లోకి రిలీజ్ అవ్వడం, ఆ హిమోగ్లోబిన్ అనేది బిలిరూబిన్ ఎండ్ ప్రోడక్ట్లో కన్వర్ట్ అవ్వడం, ఎక్కువ ప్రొడక్షన్ ఆఫ్ బిలిరూబిన్ అబౌవ్ ద కెపాసిటీ ఆఫ్ ద లివర్ టు మెటబలైజ్ ద బిలిరూబిన్. సో దిస్ ఇంక్రీజెస్ జాండీస్. దిస్ ఈజ్ ప్రీ హెపాటిక్. హెపాటిక్ వచ్చేటప్పటికి లివర్ సెల్ బ్లడ్లో బిలిరూబిన్ అనేది నార్మల్గానే ప్రొడ్యూస్ అవుతుంది కదా, దాన్ని బయటికి పంపించడంలో ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల వచ్చే జాండీస్. అండ్ దెన్ మూడోది అడ్డుపడడం వల్ల వచ్చేది. సో సమ్ డిసీజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి దానివల్ల ఈ జాండీస్ అనేది ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ బయట కనిపిస్తుంది, సైన్ ఆఫ్ ఎ డిసీజ్. సో ఆ డిసీజ్ ని ట్రీట్ చేసుకుంటే జాండీస్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఓకే ఓకే నీడ్ నాట్ ట్రీట్ ద జాండీస్ యాజ్ సచ్. డిసీజ్ ఏదైతే ఉందో మనం ఆ డిసీజ్ ని ట్రీట్ చేస్తే జాండీస్ అనేది ఆటోమేటిక్.
ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దేనికైనా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ జాండీస్‌ని తగ్గించిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు కదా? అబ్స్ట్రక్టివ్ జాండీస్ లో ఏంటి అంటే మనకు ఒక అవకాశం ఉంటుంది. జాండీస్ ముందు మనం తగ్గించే అవకాశం ఉంటుంది. వేరే జాండీస్ లో జాండీస్ తగ్గించడం అలా స్పెసిఫిక్ గా అంటూ అంటే జాండీస్ లెవెల్స్ విచ్ క్రాస్ బియాండ్ 15 or 20 వాట్ హ్యాపెన్స్ ఇస్ బ్రెయిన్ లో ఎఫెక్ట్ అవుతుంది. అది ఆ ఫేజ్ లో కూడా జాండీస్ ని తగ్గడానికి మెడికల్ కాజెస్ లో కూడా ట్రై చేస్తారు అక్కడ. బట్ ఇది అబ్స్ట్రక్టివ్ జాండీస్ అయితే ఎంటైర్లీ మనం ఈజీగానే జాండీస్ లెవెల్స్ ని తగ్గించవచ్చు బిఫోర్ వి ట్రీట్ ద మెయిన్. అంటే క్యాన్సర్ ఉంది, అడ్డుపడుతుంది, క్యాన్సర్ ని రిమూవ్ చేస్తే జాండీస్ తగ్గుతుంది. కానీ క్యాన్సర్ కొన్ని కండిషన్స్ లో ఫస్ట్ మనం క్యాన్సర్ రిమూవ్ చేసేయలేము. అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఏదన్నా జాండీస్ లెవెల్ 15+ ఉన్నా కానీ ముందు జాండీస్ ని తగ్గించాలి. దానికి స్టోన్ ఉందంటే ఆబ్వియస్ గా స్టోన్ రిమూవ్ చేయాలి. ముందు స్టోన్ రిమూవ్ చేసిన వెంటనే జాండీస్ తగ్గిపోతుంది. అలాగా క్యాన్సర్ ఇమీడియట్ రిమూవ్ చేయాలి, పేషెంట్ ప్రిపేర్ చేయాలి. మనం ఆ క్యాన్సర్ రిమూవల్ సర్జరీస్ అనేది బిగ్ సర్జరీస్, రన్స్ అరౌండ్ 8 hours 9 hours. ఆ సర్జరీస్ చేసేటప్పుడు పేషెంట్ హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్ లో ఉండాలి. సో టు ఇంప్రూవ్ హిస్ హెల్త్ కండిషన్ ముందు జాండీస్ ని తగ్గించి అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించి, జాండీస్ less than 5 or less than 8 ఉంటే we directly go for main treatment, removal of the cancer. But జాండీస్ more than 10-15 ఎన్ని ఉంటే ఏంటంటే బాడీలో సర్జరీ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో జాండీస్ తగ్గించడానికి స్టెంట్ అనేది పెట్టి విత్ ఇన్ ఎ వీక్ ఆర్ 3 to 4 days లో కూడా మనం సర్జరీ చేసి, కాదు ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం ఒక 3 weeks అన్న మనం వెయిట్ చేయాలి. ప్యాంక్రియాటైటిస్ ఏదైనా ఉంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ మేబీ 4 weeks 5 weeks కూడా వెయిట్ చేయాలి. క్యాన్సర్స్ ఒక రోజులో పెద్దగా అయిపోయింది, ఒక రోజు చిన్నగా అయిపోయింది అట్లా ఉండదు. అది మనకు కొంచెం టైం ఇస్తుంది. డిస్టెన్స్ స్ప్రెడ్ ఎక్కడా లేదు అంటే విత్ ఇన్ ఒక 1 month to 1.5 months లో మనం పేషెంట్ ని సెట్ చేసుకుని సర్జరీకి వెళ్ళొచ్చు. పర్ఫెక్ట్ సర్జరీ చేసి అవుట్కమ్స్ విల్ బి ఆల్వేస్ బెటర్ వెన్ బాడీ మంచి కండిషన్ లో. లంగ్ లో ప్రాబ్లం దాన్ని సెట్ చేసుకోవచ్చు, కిడ్నీలో ప్రాబ్లం దాన్ని సెట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు అంతటిని పేషెంట్ ని, దిస్ ఇస్ కాల్డ్ ఆప్టిమైజేషన్ బిఫోర్ మేజర్ సర్జరీ. చిన్న చిన్న సర్జరీ, ఆల్బర్ట్ సర్జరీ అన్నిటికీ పెద్ద ఆప్టిమైజేషన్ అవసరం లేదు. బట్ if you are going for a liver surgery or a pancreatic surgery where malignancy is వచ్చినప్పుడు we need to optimize the patient. హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందో లేదా చూసుకుంటాం, ఆల్బుమిన్ కరెక్ట్గా ఉందో లేదా చూసుకుంటాం, దెన్ తెల్ల రక్త కణాలు ఏమైనా ఎక్కువ ఉన్నాయా అన్ని చూసుకుంటాం. ఇవన్నిటిని సెట్ చేసుకుని దెన్ వీ గో ఎట్ ఫర్ సర్జరీ. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ కామెర్లు అనేవి ఇప్పుడు మనకు షుగరు, బీపీ లాగా లైఫ్ లాంగ్ మేనేజబుల్లా, లేకపోతే కంప్లీట్గా మీరు అన్నట్లుగా ఒకసారిగా వచ్చిన డిసీజ్ని తగ్గిస్తే ఈ కామెర్లు అనేవి తగ్గిపోతాయి? All these are called as an acquired jaundice. Okay. Acquired jaundice is not like lifelong ఉండదు. It is because of some other disease. So ఆ disease ని తగ్గిస్తే ఆటోమేటిక్గా జాండీస్ అనేది తగ్గుతుంది. There is some category called as a congenital jaundice. Okay. Congenital jaundice is something like లివర్ లో కొన్ని ఎంజైమ్స్ అనేది ప్రొడ్యూస్ కావు బికాస్ ఆఫ్ ద జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే జాండీస్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది. సో దేర్ ఆర్ బేసికల్ గా 4 జాండీస్ ఉన్నలాగా. అన్కాంజుగేటెడ్ టైప్స్ 2 ఉన్నాయి, కాంజుగేటెడ్ టైప్స్ 2 ఉన్నాయి. ఆల్ ఆర్ ఎంజైమ్ డెఫిషియన్సీ రిలేటెడ్. క్రిగ్లర్ నేజర్, గిల్బర్ట్ సిండ్రోమ్ అంటారు. గిల్బర్ట్ ఈస్ ద మోస్ట్ కామన్ జాండీస్, కంజెనిటల్ జాండీస్ వి సీ. దెన్ కాంజుగేటెడ్ వెరైటీస్కి వస్తే డుబిన్ జాన్సన్ అండ్ రొటార్ సిండ్రోమ్స్ అని ఉన్నాయి. వీటికి ఏంటి అంటే వాళ్ళు పుట్టుకతోటి మళ్ళీ చనిపోయినంత వరకు వాళ్ళకి బికాస్ ఆఫ్ ద జెనెటిక్ డిఫెక్ట్ ఒక ఎంజైమ్ ప్రొడ్యూస్ కాదు, జాండీస్ సరిగా మెటబలైజ్ కాదు, బిలిరూబిన్ సరిగా మెటబలైజ్ కాదు, జాండీస్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పొరపాటున ఎప్పుడో చిన్న యాక్సిడెంట్ అవుతుంది, చిన్న దెబ్బ తగులుతుంది, రొటీన్ బ్లడ్ టెస్ట్ చేసిన జాండీస్ కనపడదు. జాండీస్ కనపడగానే వాళ్ళు ఒకసారి కంగారు పడిపోయి దీన్ని ట్రీట్మెంట్ చేయాలని ఆ మందులు ఈ మందులు, గో టు సమ్ సమ్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేయకుండా దే స్టార్ట్ గివింగ్ మెడికేషన్. కొంచెం తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతుంటే పెరుగుతుంది. దే గో అరౌండ్ హాస్పిటల్స్, యూజ్ ఇయర్స్ టుగెదర్ మెడికేషన్. వాళ్ళలో ఏంటి అంటే దే డోంట్ నీడ్ ఎనీ మెడికేషన్. వాళ్ళు వాడినా వాడకపోయినా దట్ లెవెల్ ఆఫ్ జాండీస్ 2 or 3 ఉంటుంది, కొంతమంది 5-6 ఉంటుంది. వీ కెనాట్ చేంజ్ దట్. Okay. And that is not at all dangerous to them. వాళ్ళు పుట్టినప్పటి నుంచి లాస్ట్ చనిపోయినంత వరకు ఆ లెవెల్ ఆఫ్ జాండీస్ మెయింటైన్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. మెడిసిన్స్ ఏం అవసరం లేదు. సో సెకండ్ కేటగిరీ ఎక్కువగా డౌట్స్ ఉన్నది పీపుల్కి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ జాండీస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, జాండీస్కి సంబంధించి అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.